9th వీక్ ఓటింగ్లో ఎవరై ప్లేస్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైవ్లో చూస్తే మాత్రం టాస్క్ అయితే చాలా బాగా జరిగిందనమాట. అది కూడా వాటర్ టాస్క్. వాటర్ టాస్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా చాలా హార్డ్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది నిజంగా. లైవ్ ఎంతమంది చూసుంటారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక మొత్తం మీద చూస్తే మాత్రం ఇక్కడ బర్నీ గారు, రీతు, అలానే ఇమాన్యుయల్, చూస్తే గౌరవ్, ఇంకా చూస్తే ఇక వీళ్ళైతే మాత్రం సూపర్గా ఆడేశారు. టాస్క్ అయితే చాలా బాగా ఆడారు. ఇక్కడ చూస్తే మాత్రం తనుజ వాళ్ళు అయితే విన్ అయిపోయారనమాట. ఇక గోస్ట్ టాస్క్ లో చూస్తే మాత్రం మొత్తం మీద లోపలికి వెళ్ళి గెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది నైట్ మనకి ఆల్రెడీ జరిగిపోయింది కదా. దీంట్లో చూస్తే మాత్రం ఇంకా తనుజ అయితే గెలవటం జరిగింది కదా. రీతు కూడా చాలా బాగా ప్లే చేసింది. తను మాట్లాడేది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత భయపడటమైనా తర్వాత నవ్వటమైనా అది మనం ముందే ప్రోమోలో చూసాం. సేమ్ మళ్ళీ ఎపిసోడ్లో కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా అంతకు మించి ఎక్కువగా అయితే ఏం లేదు, కానీ చాలా బాగా ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు కూడా కొంచెం స్టైల్గా వెళ్ళింది కదా, అది కూడా చాలా బాగుంది. ఓటింగ్లో ఎవరై ప్లేస్లు ఉన్నారో చూద్దాం. అలానే నాకు ఒక మెసేజ్ కూడా వచ్చిందనమాట. దాని గురించి కూడా ఒక డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. ఓటింగ్లో చూస్తే ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ అనే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. ఇక సెకండ్ ప్లేస్లో చూస్తే మాత్రం కళ్యాణ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ప్లేస్లో చూస్తే మాత్రం సంజన గారు అయితే కనిపిస్తున్నారనమాట. ఇక నెక్స్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం భరణి గారు కనిపిస్తున్నారు. ఆ తర్వాత ప్లేస్లో చూస్తే సుమన్ గారు అయితే కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం రాము అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సాయి శ్రీనివాస్ ఈ వారం అయితే డేంజర్ పొజిషన్లో అయితే ఉన్నారు. మరి అఫీషియల్గా ఎలా చేంజ్ అవుతుంది, దాన్ని బట్టి ఎలా ఎలిమినేషన్ జరుగుతుందో చూడాలి. ఈ వారం అయితే పక్క డేంజర్ అయితే మాత్రం సాయి శ్రీనివాస్కి అయితే ఉండడం జరుగుతుంది. సాయి శ్రీనివాస్కి టాస్క్లు కూడా మంచిగా ప్లే చేయడానికి ఛాన్స్ కూడా రాలేదు నిజం చెప్పాలంటే. ఆ దివ్య టీంలో ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ ఏదేమైనా సరే ఆయనకైతే ఛాన్స్ అయితే రాలేదు. అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే యూట్యూబ్లో మ్యానిపులేట్ చేయొచ్చా ఓటింగ్ అనేసి నన్ను అడిగారనమాట. 100కి 200% చెప్తున్నాను, యూట్యూబ్లో మ్యానిపులేషన్ అనేది ఉండదు. మరి ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు నన్ను అనేది నాకైతే తెలియదు. మొత్తం మీద చూస్తే జెన్యూన్గానే ఉంటుంది యూట్యూబ్ అయితే. మీరు ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోవద్దు. కెప్టెన్సీ టాస్క్లు కూడా ఇంకా కొన్ని జరిగాయి అనమాట. దాని గురించి నాకు కొంచెం అప్డేట్ అనేది క్లియర్గా లేదు, అందుకని నేను మీకు చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.